ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. యోహాను 15:19 నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ద్వితీయోపదేశ కాండము 7:6లో నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను అని ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు ప్రపంచం అంతటి చేత దాదాపు అప్పటి నుండి ఇప్పటి వరకు ద్వేషించబడుతూనే ఉన్నారు. పరలోకమందున్న దేవుడు మానవులందరి రక్షణ కోసం తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఏర్పరచుకున్నారు. యెషయా 42:1 నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానని ప్రభు తెలియజేశారు. మత్తయి 12:18లో ఈ సంగతిని యేసుక్రీస్తు ప్రభు మరలా ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు ఎంతగా ద్వేషించబడ్డారో లోకం చేత, ఎంతగా హింసించబడి సిలువ వేయబడ్డారో మనందరికీ తెలిసింది. అపోస్తుల కార్యం 1:1లో యేసు తాను ఏర్పరచుకుని అపోస్తుల గురించి వ్రాయబడింది. వారందరూ లోకం చేత ద్వేషించబడిన వారు, నశించుటకు కాదు మనం ఫలించుటకే, ఫలం నిలిచియుటకే యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నారు. యోహాను